ధ్యానమూలమిదం జగత్. ఈ సమస్త విశ్వము ఏకాగ్రంగా చరిస్తోంది, ఏకైక ధ్యానంతో సంచరిస్తోంది. అంతరిక్షంలోని గ్రహాలన్నీ నిరంతరం తమ తమ కక్షలలో ఏకాగ్ర ధ్యానంతో క్రమశిక్షణతో భ్రమిస్తున్నాయి. అందుకే ఈ సమస్త సృష్టి నిలకడగా ఉండగలుగుతోంది. అందుకే అన్నారు ధ్యానమూలమిదం జగత్ అని. ఈ సమస్త విశ్వంలో ఒకానొక శక్తి నిండి ఉంది. ఆ శక్తి నిరంతరం మనల్ని పోషిస్తోంది. అది స్థూల శక్తి అయితే మనలోనూ దాని అంశస్వరూపమైన సూక్ష్మ శక్తి ఉంది. మనలోని సూక్ష్మ శక్తిని విశ్వవ్యాప్తమైన స్థూల శక్తితో అనుసంధానం చేసేదే ధ్యాన ప్రక్రియ. దాని ద్వారా మానవుడు విశ్వమానవుడు కావడం, ప్రకృతితో మమేకమై విశ్వ చైతన్యంలో భాగస్వామి కావడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు లోకంలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎందరో మహాత్ములు అవతరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని నిజామాబాద్ జిల్లాలోని శక్కర్ నగర్లో నవంబర్ 11వ తేదీన విశ్వశక్తిలోని ఒకానొక తేజపుంజం అవతరించింది. శ్రీ వెంకటరమణారావు, శ్రీమతి సావిత్రీదేవి దంపతులకు జన్మించిన ఈ తేజోపుంజం పేరే శ్రీ సుభాష్ పత్రి. వారి ఇంటి పేరు పత్రివారు. ఆయన జన్మించిన రోజు, నెల రెండూ కూడా విచిత్రమైనవే. ఆయన భవిష్యత్ కార్యాచరణను సూచించేవే. ఆయన పుట్టిన నెల నవంబర్, అంటే సంవత్సరంలోని 11వ నెల. ఆ రెండు అంకెలను కలిపితే 2 వస్తుంది. ఇది చంద్రునికి సంబంధించిన అంకె. చంద్రుడు జీవజాలంలోని మనస్సుకు అధిపతి. ఆయన పుట్టిన తేదీని కలిపిన 2 వస్తుంది. అది కూడా మనస్సుకు అధిపతి అయిన చంద్రుని సంఖ్యయే. మన మనస్సులను ధ్యాన మార్గంలోకి మళ్లించబోయే ధ్యానయోగి ఆ సంకేతాన్ని తన పుట్టిన తేదీ, నెలలోనే ప్రకటించారు.
ఆయన ప్రాథమిక విద్య అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు శక్కర్ నగర్లో సాగింది. 6 నుండి 9వ తరగతి వరకు బోధన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. 10 నుండి 12వ తరగతి వరకు సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాల ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. పంతొమ్మిది 1963-65 మధ్యకాలంలో సికింద్రాబాదులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బిఎస్సి చదివారు. ఈ కాలంలోనే అంటే 1963లో ఆయనలోని తాత్విక చింతనకు తొలి బీజాలు పడ్డాయి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆ సంవత్సరంలో ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన భారతీయ వేదాంతం 2 సంపుటాలను అధ్యయనం చేశారు. 1964లో ఆయన సోదరుని మరణం ఆయనలో విషాదంతో పాటుగా కొత్త ఆలోచనలకు నాంది పలికింది. పంతొమ్మిది 1966-70 మధ్యకాలంలో ఆయన హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సి చదివారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1974లో భూసార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాను పొందారు. ఈ లౌకిక విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఆయన 1969-73 మధ్యకాలంలో ఒక వంక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తయారవుతూనే మరో వంక అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేశారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథ అధ్యయనం ఆయనలోని జ్ఞాన తృష్ణను దివ్య సరస్సులా వెలుగొందించింది. ఆయన బౌద్ధిక విశ్వాన్ని ఆ గ్రంథాల అధ్యయన సారం పరిపుష్టం చేసింది. మానవ జీవితం పరిపూర్ణమైనది. లౌకిక పారలౌకిక విశ్వాల సమన్వయమే మానవ జీవన పరమార్థం. అందుకే ఆయన ఒక వంక ఆధ్యాత్మిక ప్రపంచానికి తనను తాను సంసిద్ధం చేసుకుంటూనే లౌకిక జీవనానికి కావలసిన పునాదులను నిర్మించుకున్నారు. 1970లో తెనాలిలో ఆదాయ పన్ను శాఖలో ఇన్స్పెక్టర్గా చేరారు. 1971-73 మధ్యకాలంలో ఐఏఎస్ పోటీ పరీక్షకు హాజరయ్యారు. వివాహం మానవుని జీవనానికి పరిపూర్ణతను చేకూరుస్తుంది. వివాహం మానవ జీవనంలోని మహత్తర బాధ్యతలకు వేదికగా నిలుస్తుంది. సమాజం స్థూల రూపమైతే దానికి సారస్వరూపం వివాహంతో ఏర్పడే కుటుంబం. ఈ సార ప్రపంచంలోకి 1974 మే నెలలో ఆయన ప్రవేశించారు. స్వర్ణమాల ఆయన అర్ధాంగి అయ్యారు. తనను తాను ఆధ్యాత్మిక ప్రపంచానికి సంసిద్ధం చేసుకుంటున్న వ్యక్తి వివాహం చేసుకోవడం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది సహజంగా ఎవరికైనా. ఆధ్యాత్మిక అభిరుచి ఉన్న వ్యక్తి అయితే బ్రహ్మచారి లేదా సన్యాసి కావాలని అందరూ అనుకుంటారు. కానీ తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వహించే గృహస్థుని కన్నా గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరొకరు ఉండరు. మన ప్రాచీన మహర్షులు అందరూ గృహస్థులే. అరుంధతి వశిష్ఠులు,
అత్రి అనసూయలు, రేణుకా జమదగ్నులు, అదితి కశ్యపులు అందరూ గృహస్థులే కదా. చివరకు పరమయోగీశ్వరేశ్వరుడైన దత్త భగవానుడు అనఘావల్లభుడు కాదా. ఈ ప్రాచీన ఋషి పరంపరా మర్యాదనే శ్రీ సుభాష్ పత్రిజీ అవలంబించారు. వివాహ ధర్మాన్ని ఆశ్రయించారు. వివాహం అయిన తరువాత 1975లో కర్నూలులోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లో అసిస్టెంట్ సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా చేరారు. అదే ఆయన జీవితంలోని గొప్ప మలుపుకు నాంది అయ్యింది. కర్నూలు పట్టణం శ్రీ సుభాషీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రారంభ వేదిక గౌరవాన్ని దక్కించుకుంది. ఆయనలోని నాద ప్రపంచానికి తెరలేచింది. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు మనోధర్మ సంగీతానికి మరో రూపమైన పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గర సంగీత విద్యాభ్యాసానికి తుది మెరుగులు దిద్దుకోవడం జరిగింది. 1975 నుండి 78 వరకు 3 సంవత్సరాల పాటు ఈ సంగీత విద్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగింది. 1977లో సహోద్యోగి శ్రీ రామచన్నారెడ్డితో ఆధ్యాత్మిక రంగ సాహచర్యం ఏర్పడింది. 2 ఏళ్ల పాటు ఆ సాహచర్యం ఇద్దరిలోనూ మహోత్కృష్ట ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేసింది. ఆ మధ్యకాలంలోనే అంటే 1978లో ఆయన తండ్రయ్యారు. కుమార్తె జన్మించింది. ఆమెకు పరిణీత అని నామకరణం చేశారు. మార్గదర్శకుల జీవిత సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. విశ్వాన్ని నడిపించే ఒకానొక శక్తి ఒక వ్యక్తిని ఎలా తీర్చిదిద్దాలనుకుంటే ఆ విధంగా ఆ వ్యక్తికి అన్నీ సమకూర్చి పెడుతుంది. సంగీతం మనస్సును లయం చేస్తుంది. ధ్యానము మనస్సును లయం చేస్తుంది. సంగీతం తోడ్పాటుతో ధ్యానం మరింత వేగంగా సిద్ధిస్తుంది. అందుకే శ్రీ సుభాష్ పత్రిజీకి మొదట వివిధ ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం కలిగింది. తరువాత సంగీతపు పునాదులు పడ్డాయి. అది 1979 అక్టోబర్ నెల. ఆయన జీవితంలో మహత్తర సంఘటనకు వేదికగా నిలిచిన నెల. ఒకనాడు ఆ భౌతిక శరీరంలోంచి సుభాష్ పత్రి అనే లౌకిక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఒక సద్గురువు ఆ శరీరంలోకి ప్రవేశించాడు. అదే కాలంలో అంటే 1979-83 మధ్యకాలంలో ఉద్యోగంలో ఉన్నతి కూడా కలిగింది.